Greetings to all in the most precious name of Lord and Savior Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనములు తెలియజేస్తున్నాను. టుడే ఐఎమ్ గోయింగ్ టు షేర్ అబౌట్ డిఫరెన్సెస్ బిట్వీన్ రిలీజియన్ అండ్ గాస్పల్. ఈరోజు మీ మధ్య మతానికి మరియు మార్గానికి మధ్య ఉన్న తేడాలు చెప్పబోతున్నాను. వేర్ దేర్ ఇస్ ఏ కాజ్ దేర్ ఇస్ ఎఫెక్ట్. ప్రభావం ఉందంటే కారణం ఉన్నచ్చే. అండ్ వేర్ దేర్ ఇస్ ఏ పెయిన్ దేర్ ఇస్ ఏ పెయింటర్. Similarly, where there is a creation, there should be a creator. Without creator, there is no creation. సృష్టి ఉందంటే సృష్టికర్త ఉన్నాడు. ఈ విధంగా చెప్తుంది ఏంటంటే గాడ్ ఎగ్జిస్ట్, దేవుడు ఉన్నాడు. అందుకే మీ మధ్య రిలీజియన్కి గాస్పెల్కి మధ్య ఉన్న తేడాలు చెప్పబోతున్నాను. మొదటిగా రిలీజియన్. ద వర్డ్ రిలీజియన్ derived from Latin term which is religare, which means binding together. కలిసి బంధించడం. వచ్చిన ఆలోచనలు, ఐడియాస్, థాట్స్ అవన్నీ కలిసి బంధించి చేయడాన్ని మతం. The word gospel derived from Anglo-Saxon term which is good story, and the word Greek evangelion which means good news or God story అంటే సువార్త. మొదటిగా మతం చూసినట్లయితే when we see religion is made by human beings. మనుషులు చేసుకున్నది మతం. whereas gospel is God given. దేవుడిచ్చింది మార్గం. మతం అనేది వాట్ హ్యూమన్ డస్ ఫర్ గాడ్. మనుషులు దేవుడి కోసం చేసేది మతం. ఈ కార్యం చేసి ఆ కార్యం చేసి డూయింగ్ దిస్ థింగ్ అండ్ దట్ థింగ్, దట్ ఈస్ రిలీజియన్. వెరాస్ గాస్పల్ మీన్స్ మార్గం అంటే దేవుడు మన కోసం ఏం చేశాడు, దాన్ని మార్గం అంటారు. మతం మనుషులు దేవుని కోసం వెతుకులాట. దేవుడు ఇక్కడ ఉన్నాడు, దేవుడు అక్కడ ఉన్నాడు, దేవుడు ఆ కొండ మీద ఉన్నాడు, దేవుడు ఆ లోయలో ఉన్నాడు అని దేవుని కోసం వెతుకులాట, దాన్నే మతం అంటారు. వెరాజ్ గాస్పల్ అంటే, సువార్త అంటే నశించిన దానిని దేవుడు వెతుకుతున్నాడు. నశించిన దానిని దేవుడు ఈ భూమి మీద వెతుకుతున్నాడు, దాన్నే మార్గం అంటారు. ఈ మతం హ్యూమన్స్ అటెంప్ట్ ఫర్ రైచియస్నెస్. మనుష్యులు నీతి కోసం పరితపిస్తున్నారు, ప్రయత్నిస్తున్నారు, నీతిని వెతుకుతున్నారు. వెరాస్ గాస్పల్ మీన్స్ దేవుడు మనల్ని నీతిగా తీర్చిదిద్దుతున్నాడు. ఎప్పుడైతే విజయవంతమైన త్యాగాన్ని దేవుడు మన కోసం చేశాడని ఒప్పుకుంటే. మంచి వీక్షణ, మతంలో మంచి వీక్షణ ఉంటుంది. దేవునికి, ఆత్మకి, అలాగే ప్రపంచానికి. దిస్ ఈస్ ఇన్ రిలీజియన్ దెర్ ఈస్ ఎ గుడ్ వ్యూ ఆన్ గాడ్, సోల్ అండ్ వరల్డ్. వెరాజ్ ఇన్ గాస్పల్ దెర్ ఈస్ ఎ గుడ్ న్యూస్, సువార్త. దేవుడిచ్చిన సువార్త నీ ఆత్మకి, అలాగే ఈ లోకానికి ఇచ్చిన సువార్తే ఈ గాస్పల్. ఇది ఒక గుడ్ అడ్వైస్. ఇది ఒక మతంలో మంచి సలహా ఉంటుంది. ఎలా జీవించాలి, లివింగ్, బిలీవ్ అండ్ కండక్ట్, ఎలా ప్రవర్తించాలో ఉంటుంది. వెరాస్ సువార్త గుడ్ అనౌన్స్మెంట్, మంచి ప్రకటన, నిత్య జీవానికి, అలాగే నమ్మకానికి, నిత్య జీవానికి ఇచ్చే ప్రకటన ఈ గాస్పల్. ఇన్ రిలీజియన్ టేక్స్ హ్యూమన్ అండ్ లీవ్స్ యాజ్ దే ఆర్. మొత్తం ఒక మనిషిని తీసుకొని అలాగే ఎలా ఉన్నాడో అలాగే విడిచిపెట్టేస్తుంది. కానీ సువార్త, గాస్పల్ చేంజెస్ ద పీపుల్. దేవుని సువార్త మనుషుల్ని మార్చివేస్తుంది, వాళ్ళని తీర్చిదిద్దుతుంది. రిలీజియన్
వైట్ వాషెస్, ఇట్ కవర్స్. రిలీజియన్ వైట్గా కప్పనందుకి ట్రై చేస్తుంది, తెల్లగా కప్పనందుకి ట్రై చేస్తుంది. కానీ మార్గం చెబుతుంది, ఐజయా 1:18 ప్రకారం, వాషెస్ అస్ వైట్, హిమము కంటే తెల్లగా చేసేస్తుంది. మన పాపం ఎంత ఎర్రగా ఉన్నప్పటికీ ఆ సువార్త హిమము కంటే తెల్లగా చేసేస్తుంది మనల్ని. మొత్తం రిలీజియన్ ఎంఫసైజ్ ఆన్ ఎక్స్టర్నల్ చేంజ్, భౌతికంగా వచ్చే మార్పును బట్టి ఈ మతం చూస్తుంది. అందుకే మెనీ పర్సన్స్ విల్ లుక్ outer appearance, they are very good, but when we consider their inner things, we don't know, but God alone knows. In one sense it is like a outside personality but inside municipality. In Telugu it will be good, paina pataram lona lotaram. But we need to know the gospel emphasizes on internal things. హృదయ అంతరంగాలను పరీక్షిస్తుంది, ఆ హృదయ అంతరంగాలని మార్చివేస్తుంది. ఎందుకంటే దేవుని సువార్తకి అంత శక్తి ఉంది. రిలీజియన్ ఎంఫసైజ్ ఆన్ గాడ్, ఫర్ గాడ్, బై గాడ్ అండ్ ఆఫ్ గాడ్. దేవుని కోసం, దేవుడి కోసం పరితపిస్తారు, దేవుడు ఎక్కడున్నాడు అని వెతుకులాట. వెరాస్ గాస్పల్ ఈజ్ ఎ ఫోర్స్. దేవుని సువార్తలో గొప్ప శక్తి ఉంది. సువార్త చాలా ఉచితం, ఇందులో విడుదల ఉంది. దెర్ ఇస్ ఎ డెలివరెన్స్ ఇన్ గాస్పల్ అండ్ దెర్ ఇస్ నో కండమ్నేషన్ దోస్ హూ బిలీవ్. ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి ఏ శిక్షా విధియో లేదు. మతం చెబుతుంది, రిలీజియన్ సేస్ డూ గుడ్, కీప్ ఆన్ డూయింగ్ గుడ్, యూ విల్ బికేమ్ ఈవెన్చువలీ గుడ్. పని చేయి, మంచి చేస్తూనే ఉండు, చివరికి నువ్వు మంచోడు అయిపోతావు అని మతం అంటుంది. కానీ మార్గం చెబుతుంది, నువ్వు మంచివాడుగా ఉండాలి. నువ్వు మంచి చేయాలంటే నిన్ను మంచివాడిగా చేసేది దేవుని సువార్త మాత్రమే. రిలీజియన్ సేస్ టెల్ ద ట్రూత్, కీప్ ఆన్ టెల్లింగ్ ద ట్రూత్, యూ విల్ బి ట్రూత్ఫుల్ ఎట్ ద ఎండ్. సత్యం చెప్పు, నిజం చెప్పు, అబద్ధం మాట్లాడుకో, నిజం చెబుతూ ఉండు, అలా చెబుతూ ఉండు, చివరికి నువ్వు నిజాయితీపరుడు అయిపోతావు అని మతం అంటుంది. కానీ మార్గం అంటుంది, నువ్వు నిజాయితీపరుడుగా నీ హృదయంలో ఉండాలి, అప్పుడే నువ్వు బయటికి నిజాయితీగా జీవిస్తావు అని మార్గం అంటుంది. థింక్ గుడ్ థాట్స్, keep on thinking good thoughts and you will become good. మంచి ఆలోచనలు ఆలోచిస్తూ ఉండు, కీప్ ఆన్ డూయింగ్ దట్ అండ్ యూ విల్ బికేమ్ గుడ్. మంచి ఆలోచించు, చివరికి నువ్వు మంచోడు అయిపోతావు అని మతం చెబుతుంది. బట్ మార్గం అంటుంది, నీ హృదయంలో నువ్వు పవిత్రంగా ఉండాలి, పవిత్రమైన ఆలోచనలు ఆలోచించాలి. నీ హృదయంలో నా పవిత్రంగా ఉంటే చివరికి నువ్వు నిజంగా పవిత్రుడు అవుతావు దేవుని నామంలో. అదే మార్గం. మతం చెబుతుంది ఎక్కువగా భౌతికంగానే. రిలీజియన్ మోస్ట్లీ ఎంఫసైజ్ ఆన్ అవుటర్ కండక్ట్, వెరాజ్ రిలేషన్, in other words gospel emphasis on inner conduct. yes, హృదయాన్ని గురి చేస్తుంది ఈ సువార్త. హృదయ అంతరంగాలు మారితే చివరికి మనిషి మారుతాడు. బికాస్ అవుట్ ఆఫ్ అబండెన్స్ ఆఫ్ హార్ట్ మౌత్ స్పీక్స్. హృదయ అంతరంగంలో ఉన్నదే నోరు పలుకుతుంది. Religion emphasizes on principles, rituals, activities, సూత్రాలు,
కట్టుబాట్లు, ఆ ఆచారాలు మీద ఎక్కువగా ఈ మతం ఎంఫసైజ్ చేస్తుంది. కానీ దేవుని సువార్త మనిషినే ఎంఫసైజ్ చేస్తుంది. గాస్పల్ ఎంఫసైజ్ ఆన్ ఎ పర్సన్. ఒక మనిషిని మార్చాలి. దేవుని సువార్త మనిషిని మార్చగలిగే శక్తి ఉంది. రిలీజియన్ సేస్ అటెంప్ట్, ప్రయత్నించు, నీ నీతి కార్యాల ద్వారా ప్రయత్నించు. స్వనీతి అనే నుంచుని వేసుకొని పరలోకానికి ఎక్కడం మతం. మేకింగ్ సెల్ఫ్ రైచియస్నెస్ యాజ్ ఎ ladder climbing into heaven, that is called religion. స్వనీతి అనే నుంచుని వేసుకొని పరలోకానికి ఎక్కాలనుకునేది మతం. ఎస్, వెరాస్ మార్గం చెబుతుంది యాక్సెప్ట్, అంగీకరించు, దేవుణ్ణి అంగీకరించు అని మార్గం చెబుతుంది. ఎందుకో తెలుసా? Bible says your works are filthy rags before God. మీ మంచి కార్యాలు దేవుని ఎదుట చింపురు గుడ్డ వలె ఉన్నాయి. You cannot climb to heaven by your own self-righteous works. Religion says try, keep on trying. ప్రయత్నించు, చివరికి నువ్వు పరలోకం చేరిపోతావని మతం అంటుంది. అదే మార్గం అంటుంది నమ్మికయించు. మతం ప్రయత్నించు అని చెప్తే మార్గం అంటుంది నమ్మికయించు, దేవుని యందు నమ్మికయించు. దేవుడు నీ కోసం ఏం చేశాడో దాని యందు నమ్మికయించని మార్గం అంటుంది. రిలీజియన్ సేస్ డెవలప్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు డెవలప్ చేసుకో అని మతం అంటుంది. కానీ మార్గం అంటుంది డినై యువర్ సెల్ఫ్. నిన్ను నీవు ఉపేక్షించుకొని దేవుని యందు నమ్మిక ఉంచు అని మార్గం చెబుతుంది. మతం అంటుంది సేవ్ యువర్ సెల్ఫ్. రిలీజియన్ సేస్ సేవ్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు కాపాడుకో. ఏదో పని చేసి ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఎన్నో నీతి కార్యాలు చేసి నిన్ను నువ్వు కాపాడుకోవాలి, నీ ఆత్మను నువ్వు కాపాడుకోవాలి అని మతం చెబుతుంది. వెరాస్ గాస్పల్ సేస్ మార్గం చెబుతుంది సరెండర్ యువర్ సెల్ఫ్. ఇట్ సేస్ సేవ్ యువర్ సెల్ఫ్, వెరాస్ గాస్పల్ సేస్ సరెండర్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు సమర్పించుకో. నీ ఆత్మను దేవునికి సమర్పించు. దేవుడు నీకు చేసిన కార్యాన్ని బట్టి నీ ఆత్మను దేవునికి సమర్పించని మార్గం అంటుంది. ఫైనలీ డూ దిస్, డూ దట్, యూ విల్ బి సేవ్డ్. నువ్వు ఇది చేయి, అది చేయి, నువ్వు రక్షింపబడతావని మతం అంటుంది. బట్ మార్గం అంటుంది ఇట్ హ్యాస్ డన్, ఇట్ ఈస్ ఫినిష్డ్. అంతా అయిపోయింది, సమాప్తం అయిపోయింది. దాన్ని నమ్మిక ఉంచితే నువ్వు రక్షింపబడతావు అని మార్గం అంటుంది. ఎస్, దిస్ రిలీజియన్ ఈజ్ వాట్ మ్యాన్ డస్ ఫర్ ద గాడ్, బట్ వెరాస్ రిలేషన్, గాస్పల్, వాట్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ ద మ్యాన్, వాట్ గాడ్ హ్యాస్ డన్ ఫర్ ద వరల్డ్. ఎస్, ఈ గాస్పల్ దేవుడు ఇచ్చింది, ఈ సువార్త దేవుడు ఇచ్చింది. ఎస్, దేవుడు ఈ మానవాళికి ఏం చేశాడని. ఎస్, 2020 years ago నియర్లీ జీసస్ హెస్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్. యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించారు. అండ్ హీ హాస్ డన్ ఎవ్రీథింగ్ ఫర్ us. హీ గేవ్ హిమ్సెల్ఫ్ ఫర్ us. తన్ను తాను మనకి ఇచ్చేశాడు. వై డూ యూ నో? బికాస్ we will be saved. Now he is the way and truth and the life. He is the way. Jesus is the way to go eternity.
దేవుడే, యేసుక్రీస్తు ఒక్కడే నిత్యత్వానికి వెళ్ళడానికి మార్గం. ఇఫ్ యూ వాంట్ టు ఇన్హెరిట్ ఎటర్నిటీ, యూ షుడ్ బిలీవ్ దట్ జీసస్ క్రైస్ట్ ఈస్ ద లార్డ్ ఫర్ ఆల్. ఎస్, లెట్ మీ టెల్ యూ, రిలీజియన్ ఈజ్ మ్యాన్ మేడ్, మనుషులు చేసుకున్న మతం. వెరస్ గాస్పల్ ఈజ్ గాడ్ గివెన్, దేవుడిచ్చింది మార్గం. దేవుడిచ్చాడు ఈ మార్గం. ఈ మార్గం ఏంటి? ఆ మార్గం చూసినట్లయితే జీసస్ ఈజ్ ద వే. ఏసే మార్గం, ఏసే సత్యం. ఎందుకు సత్యం? సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుందని బైబిల్ చెబుతుంది. ద ట్రూత్ షాల్ సెట్ us ఫ్రీ. ఇఫ్ యూ ఫైండ్ ద ట్రూత్ షాల్ సెట్ యూ ఫ్రీ. సత్యం స్వతంత్రులుగా చేస్తుంది. అండ్ జీసస్ ఈజ్ ద లైఫ్. ఏసే జీవం. ఈ భౌతిక శరీరానికి చావు ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టి పోతుందో ఈ శరీరానికి చావు ఉంటుంది, కానీ ఈ ఆత్మకి చావు ఉండదు. రిలీజియన్ హ్యాస్ మంచి సలహా ఉంది, మతం ఇచ్చింది. దేవుని బట్టి మంచి సలహా ఉంది, అలాగే సోల్ ఆత్మ బట్టి మంచి సలహా ఉంది. లోకానికి సలహా ఇస్తుంది ఈ మతం. బట్ ఈ మార్గం గుడ్ న్యూస్. ఇది సువార్త, నీ ఆత్మకి సువార్త. నీ ఆత్మ నిత్యత్వం అయిన పరలోకం చేరాలని ఈ మార్గం చెబుతుంది. ఎస్, ఐఎమ్ టెలింగ్ యూ టుడే, జీసస్ ఈస్ అలాంగ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. ఇప్పుడు ఈ సువార్త చెప్పిన ప్రకారం ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు అని నమ్మి, అందుకే అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చెబుతుంది, ఎవరైతే యేసే ప్రభు అని హృదయమందు నమ్మిక ఉంచి నోటి ద్వారా పలికి యేసే దేవుడే యేసును మృతుల్లో నుంచి లేపినాడని నమ్మిక ఉంచారో మీరు రక్షింపబడతారు. ఇఫ్ యూ బిలీవ్ దట్ జీసస్ ఈస్ ద లార్డ్, and if you believe in your heart, confess through your mouth that God has raised Jesus from the dead, you will be saved. అవును, యేసే ప్రభు అని నమ్మితే, యేసే రక్షకుడని నమ్మితే నువ్వు రక్షింపబడతావు. లెట్ మీ టెల్ యూ, there is a creator and Jesus is the creator alone. He became flesh and dwelt among us. యేసే ఈ సృష్టికర్త. మొదటిగా చెప్పాను, వేర్ దేర్ ఇస్ ఏ క్రియేషన్ దేర్ షుడ్ బి ఏ క్రియేటర్. వితౌట్ క్రియేటర్ దేర్ ఇస్ నో క్రియేషన్. సృష్టి ఉందంటే సృష్టికర్త ఉన్నాడు. సృష్టికర్త లేకపోతే సృష్టి లేదు. సృష్టి ఉందంటే సృష్టికర్త ఉన్నాడు. దట్ ఈస్ జీసస్ క్రైస్ట్ అలోన్. జీసస్ క్రైస్ట్ అలోన్. ఎస్, హీ ఈస్ అలోన్. హీ ఈస్ ద వే, ట్రూత్ and the life. Jesus Christ is the Lord for all, and Christ is all in all. May God bless you all through these words. Thank you. Father,